వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనము కొత్త స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ కొత్త స్కీమ్ ఎవరి కోసం వచ్చింది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ స్కీమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ అంటే ఎక్స్క్లూజివ్గా ఎక్స్టెన్షన్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఎగ్జామినేషన్ బిట్గా ఉంటుంది, మనం నేర్చుకోబోయేటువంటి స్కీమ్. సో అయితే ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ బ్యాచ్ ద్వారా మీకు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ని టీచ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈఓ సిడిపిఓ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇతర ఎగ్జామ్స్ కి సంబంధించి స్కీమ్ అని అంటున్నాం. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది పథకం అనేది మనం ఒకసారి చూద్దాం. స్కీమ్ నేమ్ ఏమిటి అని అంటే నవ్య అని అంటున్నాం. స్కీమ్ పేరేమిటి? నవ్య స్కీమ్ అని అంటారు. సో ఇటీవల భారత ప్రభుత్వం నవ్య స్కీమ్ ని ప్రారంభించింది. ఏమిటి ఆ నవ్య స్కీమ్ చెప్పండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా అడిగితే మీరు నవ్య స్కీమ్ కి సంబంధించి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ నవ్య అనేటువంటి స్కీమ్, ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఎందుకు అనంటే భారత ప్రభుత్వం ఈ స్కీమ్ ని ప్రారంభించింది. భారత ప్రభుత్వంలో ఎవరు ఈ స్కీమ్ ని ప్రారంభించారు అని అంటారు, అలాగే ఈ స్కీమ్ ని విస్తరించండి అని అంటారు. ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి అని అంటారు. ఎగ్జామినేషన్ లో ఎలా అయినా అడగొచ్చు. బట్ ఇవన్నీ కాకుండా నవ్య స్కీమ్ ని పరిగణించండి అని అంటారు, లేదా కన్సిడర్ ఆఫ్ నవ్య స్కీమ్ అని అంటారు. ఇలా అడిగినప్పుడు మనం మాట్లాడే అన్ని అంశాలు కూడా అలా క్వశ్చన్ వస్తే ఆన్సర్స్ గా పరిగణించబడతాయి. సో ఇప్పుడు నవ్య అనగా ఏమిటి, నవ్యకి సంబంధించినటువంటి పేరును ఎందుకు తీసుకున్నారు, ఈ స్కీమ్ ని ఎందుకు నవ్య అని పిలుస్తున్నారు అని అంటే దీనిని మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే నరేటరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అని అంటున్నాం. ఈ స్కీమ్ కి పూర్తి అర్థం ఏంటి అని అంటే నరేటరింగ్ aspirations through vocational training for young adolescent girls అని అంటున్నాం. అడాలసెంట్ గర్ల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నవ్య స్కీమ్ ని విస్తరించండి అని అంటే మనం నరేటరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నవ్య స్కీమ్ ఏమిటి గుర్తించండి అని అంటే ఇది ఆన్సర్ గా చెప్పాలి. ఏది ఆన్సర్ గా చెప్పాలి? నరేటరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడాలసెంట్ గర్ల్ అనేటువంటిది దీనికి సంబంధించిన అర్థం. ఏంటంటే నరేటరింగ్, ఏ అంటే ఆస్పిరేషన్స్, త్రూ, వి అంటే వొకేషనల్, ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్, వై అని అంటే యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది ఈ స్కీమ్ ని విస్తరించండి అన్నప్పుడు చెప్పేటువంటి ఆన్సర్. ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ స్కీమ్ ని ఎవరు ప్రారంభించారు అనేది ఒకసారి మాట్లాడదాం. సో నవ్య అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించినది ఎవరు, నవ్య స్కీమ్ ని ప్రారంభించినది ఎవరు అని అంటే దీనిని ప్రారంభించింది మనం ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి అన్నపూర్ణాదేవి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. సో ఈవిడ, అలాగే ఈవిడతో పాటు మరొకరు ఎవరు అని అంటే జయంత్ చౌదరి, ఇద్దరు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? అన్నపూర్ణాదేవి అలాగే జయంత్ చౌదరి
ఇగో వీరు ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగినది. అన్నపూర్ణాదేవి గారేమో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి మినిస్టర్. అలాగే జయంతి చౌదరి గారు దేనికి సంబంధించినటువంటి మినిస్టర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్. సో ఈ ఇద్దరు కలిసి ఈ పథకంను, నవ్య అనేటువంటి పథకంను న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎప్పుడు ఈ పథకంను ప్రారంభించడం జరిగినది అని అంటే 24 జూన్ 2025 అని చెప్పేసి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎందుకు ప్రారంభించాలి ఈ స్కీమ్ ను అంటే ఈ స్కీమ్ ని సంయుక్తంగా అంటే ఈ రెండు మినిస్ట్రీస్ కలిసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కలిసి ఈ స్కీమ్ ని ఆపరేట్ చేస్తా ఉన్నారు, నడిపించబోతా ఉన్నారు. అందుకోసమే ఇద్దరు కలిసి ప్రారంభించారు. సో ఇక నెక్స్ట్ ఈ నవ్య స్కీమ్ కి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు అని అంటే అడల్ట్స్ గర్ల్స్ అని అన్నాం. సో ఈ కౌమార బాలికలకి సంబంధించి ఎవరైతే 16 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయిలు ఉన్నారో ఈ అమ్మాయిలకి సాంప్రదాయేతర అంటే సాంప్రదాయేతరకి సంబంధించినటువంటి ఉద్యోగాలు సాధించేందుకు, ఉద్యోగాల సాధన కోసం, దేనికోసం ఉద్యోగాల సాధన కోసం ఈ నవ్య అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించారు. సాంప్రదాయేతర ఉద్యోగాలు అనంటే ఏమిటి అని మళ్ళీ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. నాన్ ట్రెడిషనల్ జాబ్స్ అని అంటే మన ఈ పూర్వం నుంచి ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా సాంప్రదాయమైనటువంటి ఉద్యోగాలు అవుతాయి, పనులన్నీ. సో అవి కాకుండా ఇటీవల ఐటీ రంగానికి సంబంధించి సో అంటే టెక్నాలజీ రిలేటెడ్ గా ఉండేటువంటి ఉద్యోగాలు, దాని లేదు అని అంటే ఎలక్ట్రానిక్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్, నెక్స్ట్ దీనితో పాటు ఇంకా మెకానికల్, ఏమనంటారు మెకానికల్, అలాగే నెక్స్ట్ దీనితో పాటు డిజిటల్, ఏమనంటారు డిజిటల్, అలాగే నెక్స్ట్ వీటితో పాటు ఇంకా ఇతర లాజిస్టిక్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటి వాటిలలో ఉద్యోగాలు సాధించేటువంటి అవకాశాలు 16 నుంచి 18 సంవత్సరాల అమ్మాయిలకి కల్పించాలి అని చెప్పేసి ఈ నవ్య అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించారు. ఈ నవ్య స్కీమ్ కి సంబంధించి ఎవరు అర్హులు, మరి ఏ అమ్మాయిలు అని అంటే 16 నుంచి 18 సంవత్సరాలు వీరు 10వ తరగతి పూర్తి అయి ఉండాలి. 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి వారికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద షార్ట్ టర్మ్ లో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు అని అంటే వీరికి ఉద్యోగాలు పొందేలాగా ఈ రంగాలకి సంబంధించి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు. వీటిని సాంప్రదాయేతర రంగాలు అని అంటున్నాం. సో మరి భారతదేశంలో ఈ పథకం ఇప్పుడు మొత్తం అమలవుతా ఉందని అంటే లేదు, ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా భారతదేశంలో ప్రారంభించారు. సో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పథకం మొత్తం 19 రాష్ట్రాలలో అమలు కాబోతా ఉంది, 27 జిల్లాలలో. ఎన్ని అని అంటే 19 రాష్ట్రాలకి సంబంధించి 27 జిల్లాలలో ఈ పథకం అనేది పైలట్ ప్రాజెక్ట్ గా, ఎలా అంటే పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ గా, పైలట్ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏంటి అని. పైలట్ ప్రాజెక్ట్ అనగా అర్థం ఏమిటి అని అంటే ఇది ఇప్పుడు ఈ పథకంలో ప్రారంభించిన తర్వాత ఎలాంటి సర్దుబాట్లు చేయాలి, ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో చూసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారు. అందుకు పైలట్ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. అయితే ఈ పథకం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలలో అమలు కాబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణకి సంబంధించి ఈ పథకం మొత్తం ఎన్ని జిల్లాలలో అమలవుతుంది అని అంటే 5 జిల్లాలలో అమలవుతుంది. ఎన్ని అని అంటే తెలంగాణలో పథకం 5 జిల్లాలలో అమలు కాబోతా ఉంది. ఏ జిల్లాలో అంటే ఖమ్మం, అలాగే భద్రాద్రి, నెక్స్ట్ వరంగల్, మహబూబాబాద్, మహబూబాబాద్, అలాగే నెక్స్ట్ ఈ 4 జిల్లాలతో పాటు మరొక జిల్లా ఏమిటి అని అంటే నల్గొండ. సో ఈ జిల్లాలలో
తెలంగాణలో ఈ పథకం అమలు కాబోతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ జిల్లాలలో ఈ పథకం అమలు అవుతుంది అని అంటే 6 జిల్లాలలో ఈ పథకం అమలు కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏ జిల్లా అని అంటున్నాం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి అనకాపల్లి, కర్నూలు, అలాగే నెక్స్ట్ దీని తర్వాత ప్రకాశం, సత్యసాయి జిల్లా, నెక్స్ట్ విశాఖపట్నం. ఎక్కడ అంటున్నాం, విశాఖపట్నం. సో ఈ జిల్లాలలో ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో అమలు అవబోతా ఉంది. స్టార్టింగ్ లో తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ జిల్లాలలో ఈ పథకం అమలు అవబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ఈ పథకానికి సంబంధించి మనం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామినేషన్ లో అడుగుతారు. ఇలా అడిగితే దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి. సో మరి ఈ పథకాన్ని తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2047కి 100 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది అని అంటే 100 సంవత్సరాలు అవుతుంది. సో దీనికోసం భారత ప్రభుత్వం వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో అడాలసెంట్ గర్ల్స్ కి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, వారు కూడా గ్రో అవ్వాలి, వారు ఉపాధిని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఇలా ఈ పథకాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి. మీరు ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే క్రింద ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.